అన్నలు క్షణార్థులు క్షణార్థులక్క దండం ఇవాళ నిజంగా సంబరం అనిపిస్తుంది. శ్రీ ఉజ్జయిని అమ్మవారి టెంపుల్ ముందు ఉన్నాము. తెలంగాణలో బోనాల పండుగ సికింద్రాబాద్ బోనాలు అంటే ఇక దేత్తడే. ఎట్లా అనిపిస్తుంది మీకు? మీరు అన్నట్టుగా నాకు దేతాడి పోచం కూడా అన్నట్టే ఉంటుంది. కానీ బోనాల ఉత్సవం భారీగా జరుగుతుంది సికింద్రాబాద్లో. దీనికి మించిన బోనాలు ఇంకా మరి ఎక్కడ గోల్కొండ తర్వాత ఇక ఇది బోనాలు బాగా హైలైట్గా జరుగుతాయి అక్క. తొలి బోనం గోల్కొండకి ఎక్కిస్తారు కదా, తర్వాత ఇక్కడ అంటే ఆయా ప్రాంతాల్లో మంచిగా జరుగుతుంది బోనాల పండగ అంటేనే. అసలు బోనం అంటే ఏంది, మీరు ఎట్లా చేసుకుంటారు? బోనం అంటే అక్క ఒక కొత్త కుండ తెచ్చి ఆ కుండకి మంచిగా దాంట్లో అన్నము లాగా వండి అమ్మవారికి ఆ నైవేద్యంగా సమర్పించి ఈ పంటలు బాగా సమృద్ధిగా పండాలని, వర్షాలు బాగా పడాలని, ఆ తర్వాత సుఖ సంతోషాలతో అందరూ ఉండాలని చెప్పేసి ఈ బోనాల పండుగ అనేది జరుపుకుంటారు అక్క. తెలంగాణలో పెట్టింది పేరు బోనాల పండగ. మరి ఇట్టి పెద్ద జాతర ఇస్తుంది కదా, మరి ఆయల్లా ఎట్లుండబోతుంది, మీకు ఎట్లా అనిపిస్తుంది? ఈ బోనాల పండుగకి మహంకాళమ్మకు చాలా అలంకరణ జరుగుతుంది కాబట్టి ఆ రోజు అమ్మవారి దగ్గర ఆ రోజు ఉన్న శక్తులు అనేది చాలా బాగుంటుంది అక్క. ఎందుకంటే ప్రతి ఒక్కరూ దర్శించుకుంటారు కాబట్టి అమ్మవారికి ఇట్లా ఈ టెంపుల్లోనే ఉన్నది అన్నట్టుగా ఉంటుంది. అమ్మవారి అలంకరణ చూడడానికి వస్తారు అన్నట్టు మంచిగా. అసలు ఎంత మంచిగా ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాయి పనులు కూడా. ఇప్పుడు మీరు ఎక్కడ ఉంటారు, ఎక్కడి నుంచి వచ్చిరా? నేను గట్కేసర్ నుంచి వచ్చినాక. గట్కేసర్ నుంచి అమ్మవారి దర్శనానికి వచ్చిరా? అవునాక. దర్శనానికి పండక్కి ముందే అందరూ దర్శనానికి బాట పట్టారు, ఎందుకంటే ఆయన క్యూ ఉంటుంది. ఆ రోజు భారీగా ఉంటుంది కాబట్టి ఆ రోజు ప్రయత్నం చేస్తాము. కాకపోతే ముందుగా దర్శనం చేసుకుంటే ఇంకా బాగుంటుందని, ప్రశాంతంగా ఉంటుంది కాబట్టి చూసుకొని వెళ్దామని చెప్పేసి. ఏమేం చేసిర్రు మరి లోపలికి? అమ్మవారిని దర్శనం చేసుకొని తర్వాత పులిహోర తీసుకొని తిని ప్రశాంతంగా కూర్చొని కాసేపు మాట్లాడుకొని నిమ్మలమైనరు, జర నిమ్మలం శాంతమయ్యారు, అన్ని బాధలన్నీ పోతాయి ఇక కదా. అంతే అక్క, అంతే. తెలంగాణ బోనాలు గవర్నమెంట్ ఇంత మంచిగా పకడ్బందీగా జరుపుతుంది, కట్టుదిట్టంగా ఉంటుంది. ఆయల్లా కొన్ని తక్లీఫ్లు అవుతాయి కదా ప్రజలకు, ఎలాంటి రాకుండా ఉండాలంటే గవర్నమెంట్కి ఏం చెప్తారన్న? ఈసారి మాత్రం ఎలాంటి తక్లీఫ్లు జరగొద్దని చెప్పేసి సజ్జనార్ గారు చాలా భారీ బందోబస్తు చేస్తున్నారు. షీ టీంలు, ఇవి ర్యాగింగ్లు అట్లాంటివి జరగకుండా సివిల్లో గిట్లా పోలీసులు భారీ పౌరుషాల గడ్డ అన్నది కదా, పౌరుషాల గడ్డ కాబట్టి ఉట్టిగానే ఎవడన్నా ఏమన్నా అంటే ఇట్లా రేషం వస్తుంది. మరి గొడవలు కాకుండా ఉండాలంటే ఏం చెప్తారు మరి సజ్జనార్ గారు? సజ్జనార్ గారు చాలా బాగా చేస్తారు అక్క. వారికి తెలుసు కదా. జనాలకు ఏం చెప్తారు గొడవలు పడకూరి? జనాలు మాత్రం చాలా ప్రశాంతతగా అమ్మవారిని దర్శించుకోవడం వచ్చాము అనే విషయాన్ని మర్చిపోకుండా, కొంచెం ఆలస్యం జరిగినా పర్లేదు, కాసేపు అమ్మవారిని తలుచుకుంటూ అదే లైన్లో, ఇప్పుడు మనం తిరుపతికి వెళ్ళినప్పుడు లైన్లో ఉండమా, అలాగే కొంచెం సమయం పాటించాలి, ఓపికగా పాటించాలి. ఓపికగా ఉండాలంట, పౌరుషాలు తెచ్చుకోకూరి. పౌరుషం ఏడ చూపియాలా, గానే చూపియాలా, అమ్మవారి ముందు కాదు. అంతేనా? థ్యాంక్ యూ అన్న.